అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నవంబర్ మంత్కి సంబంధించింది అండి కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఎందుకు అంటే ఫిజిక్స్లో 2025 ఇయర్కి సంబంధించి ఫిజిక్స్లో కానీ, రసాయన శాస్త్రం, కెమిస్ట్రీలో కానీ, సాహిత్యంలో కానీ కొంతమందికి అయితే నోబెల్ ప్రైజెస్ వచ్చాయి కదా. సో ఆ టాపిక్ అన్నమాట ఈరోజు మన ఛానల్లో. చాలా బాగుంటుందండి, కేర్ఫుల్గా చదవండి, మీ మైండ్లో అవన్నీ ఆన్సర్లని నోట్ చేసుకోండి. ముందుగా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీజీ పాల్గొని ఆ సంస్థ పేరిట తపాలా బిళ్ళను అయితే విడుదల చేశారు. అయితే దాని ప్రత్యేకత ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీజీ అయితే పాల్గొన్నారు. ఆ ఉత్సవంలో పాల్గొని ఆ సంస్థ పేరిట తపాలా బిళ్ళను అయితే విడుదల చేశారు. అయితే దాని ప్రత్యేకత ఏంటి అంటే, అసలు ప్రధాని మోడీజీ తపాలా బిళ్ళను విడుదల చేశారు కదా, అది ఏంటి అంటే 100 రూపాయల స్మారక నాణ్యాన్ని అయితే ఆవిష్కరించారన్నమాట. 100 రూపాయల స్మారక నాణ్యాన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే ఆ 100 రూపాయల బిళ్ళకు ఒకవైపు అయితే 100 రూపాయలు అనే ఒక సంఖ్య జాతీయ చిహ్నం అయితే ఉంటుంది. వన్ సైడ్ అయితే 100 రూపాయల సంఖ్య నెంబరు జాతీయ చిహ్నం అయితే ఉంటుంది. అండ్ రెండవ సైడ్ ఉంటుంది కదా, మరొక వైపు భారత మాతాకు వందనం సమర్పణ చేస్తున్నటువంటి స్వయం సేవకుల చిత్రం అయితే ఉంటుందన్నమాట. ఒకవైపేమో 100 నెంబర్ జాతీయ చిహ్నం, మరొక వైపేమో భారత మాతకు వందనం చేస్తున్నటువంటి స్వయం సేవకుల చిత్రం అయితే ఉంటుంది. అయితే భారతదేశ చరిత్రలో దేశీయ కరెన్సీపై భారత మాత చిహ్నాన్ని ముద్రించడం ఇదే తొలిసారని ప్రధాని మోడీజీ అయితే తెలియజేయడం జరిగిందనమాట. అండ్ రాష్ట్రీయ స్వయం సేవక్ మండల్ ఎవరు ప్రారంభించారు? రాష్ట్రీయ స్వయం సేవక్ మండల్ని ఎవరు ప్రారంభించారు అంటే డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్. వారు ఈ మండల్ని అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడేటటువంటి కీలక అంశాలు పరదీయ రోగ నిరోధక శక్తికి సంబంధించి చేసినటువంటి పరిశోధనలు కానీ, ఆటో ఇమ్యూన్ క్యాన్సర్లకు సరికొత్త చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా పరిశోధనలు జరిపినందుకు గాను కొంతమందికి అయితే నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. వాళ్ళు ఎవరు? మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే కీలక అంశాలపై వీళ్ళైతే పరిశోధన అయితే చేయడం జరిగిందంట. అది ఎలా అంటే పరదీయ రోగ నిరోధక శక్తికి సంబంధించి చేసినటువంటి పరిశోధనలో ఆటో ఇమ్యూన్ క్యాన్సర్లకు సరికొత్త చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా వీళ్ళైతే పరిశోధనలు అయితే చేయడం జరిగిందనమాట. అయితే మన మానవ రోగ నిరోధక ఇమ్యూనిటీ వ్యవస్థలో పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడేటటువంటి అంశాల మీద వీళ్ళు పరిశోధనలు చేశారనమాట. ఇలా అంటే భారతీయ రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి చేసినటువంటి ఆటో ఇమ్యూన్స్ క్యాన్సర్లకు అనమాట ఈ చికిత్సలను అభివృద్ధి అంటే ఇంకా డెవలపింగ్ చేయడానికి వీళ్ళు పరిశోధనలు అయితే చేయడం జరిగిందనమాట. దీనికి గాను వీళ్ళకు బహుమతి లభించింది. ఎవరు వాళ్ళు అంటే బంకు రామ్స్డేల్ సకగుచి గారికి అయితే నోబెల్ ప్రైజెస్ అయితే ఉమ్మడిగా ఇవ్వడం జరిగిందనమాట. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి ఎవరికి లభించింది? భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి కానీ ఎవరికి లభించింది అంటే జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైకేల్ హెచ్ డెవోరేట్
జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైకేల్ హెచ్ ఎవరెట్ గారికి అయితే ముగ్గురికి ఉమ్మడిగా అయితే నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. దేనికి వచ్చింది అంటే మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్ అండ్ విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ అనే అంశంపై చేసినందుకు వీళ్ళకైతే నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. అండ్ అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్లో అయితే చూపించగలిగారు అనుకోండి. ఈ పరిశోధన ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్లో అయితే వీళ్ళు చూపించగలిగారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రయోగం దేనికంటే ఈ ప్రయోగం క్వాంటమ్ దేంట్లో యూజ్ అవుతుంది అంటే క్వాంటమ్ కంప్యూటరింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రసాయన శాస్త్రంలో లోహ సేంద్రియ చట్టాలను మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ అభివృద్ధి చేసినందుకు గాను ఎవరెవరికి నోబెల్ బహుమతి ఉమ్మడిగా లభించింది అంటే సుసుము కిటగావా, రిచర్డ్ డాబ్సన్ అండ్ ఒమర్ ఎం యాగీలకు అయితే ఉమ్మడిగా ఈ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. రసాయన శాస్త్రంలో లోహ సేంద్రియ చట్టాలను అభివృద్ధి చేసినందుకు గాను ఈ ముగ్గురికి ఉమ్మడిగా ఎవరెవరికి నోబెల్ బహుమతి ఉమ్మడిగా ఇవ్వడం జరిగిందంటే సుసుము కిటగావా, రిచర్డ్ డాబ్సన్ అండ్ ఒమర్ ఎం యాగ్యాలకైతే ఉమ్మడిగా ఇవ్వడం జరిగింది అన్నమాట. నేమ్స్ కొంచెం పలకడానికి అంత క్రిటికల్గా ఉంటుందన్నమాట. కొంచెం చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే పలకడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి వీరు భారీ కుహరాలతో కూడినటువంటి మాలిక్యులర్ నిర్మాణాలను సృష్టించారని, వాటి ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు స్వేచ్ఛగా లోపలికి బయటికి ప్రవహిస్తాయని తెలిసిందనమాట. వీళ్ళ ప్రయోగం ద్వారా కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్ వంటి వాయువులు కూడా లోపలికి బయటికి స్వేచ్ఛగా ఫ్రీగా మూమెంట్ అనేది జరుగుతుందని తెలిసిందనమాట. అంతేకాకుండా విషపూరిత వాయువులను లేదా ఉత్ప్రేరక రసాయన ప్రతిచర్యలను నిల్వ చేయడానికి, కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించడానికి, ఎడారిలో గాలి నుంచి నీటిని సేకరించడానికి అయితే ఇవి తోడ్పడతాయంట. నెక్స్ట్ వన్ వచ్చేసి సాహిత్యంలో నోబెల్ ఎవరికి లభించింది అంటే హంగరీ రచయిత లాస్లో క్రస్నహోర్కైకి అయితే సాహిత్యంలో అయితే నోబెల్ బహుమతి లభించింది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది అంటే మరియా కొరీనా మచాడోను. వేరెవరికి నోబెల్ శాంతి బహుమతి అంటే మరియా కొరీనా మచాడోనుకి అయితే లభించడం జరిగింది అనమాట. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈమెకి ఈ బహుమతి అయితే రావడం జరిగింది. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మాత్రం అన్ని ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది. మ్యాక్సిమం పోలీస్ కానిస్టేబుల్ కానీ, డిఎస్సి కానీ, టెట్ కానీ, ఇంకా డిఎల్, పిఎల్ ఇవన్నీ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో వీటిలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతుంటాయండి. మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మంత్లీ వైజ్ పీడిఎఫ్ నేను రాసుకుంటున్నటువంటి ఈ మంత్లీ వైజ్ పీడిఎఫ్లో కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది, అక్కడ నాకు మెసేజ్ చేయండి. సో ఇది అనమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.